ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ 27 ఆదివారం అమావాస్య. అయితే సింహరాశి వారు ఈరోజు రాత్రి 10:31 అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు అనేది వినబోతున్నారు. వాళ్ళ జీవితానికి అతిపెద్ద చేంజ్ అనేది రాబోతోంది. అయితే ఆ 5 పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి, అలాగే సింహరాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతోంది, ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముఖ్యంగా ఈ రాశి వారికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. వీళ్ళ వల్లే మీరు చేయాలి అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతారు. ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణమవుతూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది. చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన వాటికి చెక్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలవుతాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి మాటలు అన్నా సరే మీరు ఈ సమయంలో చాలా ఓర్పుగా ఉండాలి. వారు ఆ మాటలు అన్నారని మీకు తెలిసినా లేదా వారు డైరెక్ట్గా ఆ మాటలు మీతో అన్నా సరే మీరు మాత్రం మాట్లాడే విషయంలో తొందరపడకూడదు. ఏ మాట కూడా తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోతూ ఉంటారు. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అంతేకాదు వాళ్ళ పనుల్లో సహాయం చేయటం అనేది కూడా ఎక్కువగా చేస్తారు. అలా చేయటం వల్ల మీరు ఎక్కువగా ఎదురు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే మనశ్శాంతి ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఉండబోతోంది. కానీ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. తనకు నచ్చిన చోట లక్ష్మీదేవి ఉంటుంది. ముఖ్యంగా మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గరకు ఎక్కువగా నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్లు వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే చదువుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎలా అయితే కష్టపడతారో దానికి తగ్గట్లుగా వాళ్ళకి ఫలితం కూడా ఉంటుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మీరు మీ మైండ్లో ఎంతో ఎక్కువగా స్ట్రగుల్ అయ్యారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు, అంటే ప్రశాంతతను కోల్పోయారు. ఇకపై మీకు ఇటువంటి పరిస్థితి మారబోతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు డీల్ చేస్తారు. అయితే మీకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన కొన్ని పనులు కూడా ఉన్నాయండి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు లేదా గ్రూప్ డిస్కషన్ ఏదైనా వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా సరే పనులు జరుగుతున్నప్పుడు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు కానీ మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితమైన మాటలు మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్ మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులు చెడగొడతారో కూడా తెలుసుకుందాం. అలాగే వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలేంటి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో శత్రు నాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ శాతం మీకు కీడు చెయ్యాలని కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలి, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక ఏ విధంగా అయినా సరే మీ నుంచి ప్రతి ఒక్కటి కూడా మీకు దూరం చేయాలి, అలాగే మీ పని ఏది కూడా పూర్తవ్వకూడదు అనే ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం నిమ్మపండు లేదంటే పచ్చిమిర్చి మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తూ ఉంటారు. లేదా మీరు వెళ్ళే దారిలో ఎక్కడో ఒక చోట అది మీకు తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఏదో విధంగా చెడు చేద్దామని వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేస్తారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించడం మానేసి మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను, ఆ పని అయిపోతుంది అనే సమయంలో కూడా మీకు చాలా పనులు ఆగిపోతూ వచ్చాయి. దానికి కారణం ఇవే. అయితే ఆ ముగ్గురు ఎవరు, అసలు వారి పేర్లు దేంతో మొదలవుతాయి అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యే లెటర్స్ వచ్చేసి PRT అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు కావచ్చు. అలాగే మీ స్నేహితుల్లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఆ పేర్లు ఉండే వాళ్ళని ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు కూడా మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. అలాగే మనం ఏది విధంగా అయితే మనం ఆలోచిస్తామో అదే విధంగా మనకి జరుగుతుంది. ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తారు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టుకోవద్దండి. ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అనేది జరుగుతుంది. మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే వాళ్ళ పేరు మీద తీసుకునే ఏ నిర్ణయమైనా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు అనేవి వస్తాయి. పెళ్లి సంబంధం చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతోపాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, రావి చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంతకుముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు, ఇప్పుడు అటువంటి పరిస్థితులు మారుతాయి. ఇంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో అయితే బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందండి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆకలితో బాధపడే వారికి, నిరుపేదలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూలమైన ఫలితాలు పొందటం కోసం ప్రతి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం ఆర్థిక సహాయం చేయండి. ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకోండి. ఇక సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.